హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ద ఇండియా స్టోరీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు ఈ వీడియో అంతా చూశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఓపెన్ చేస్తే ముంబై హైకోర్టు వద్ద స్టోరీ మొదలవుతుంది. జనాలందరూ కోర్టు దగ్గర గుంపులుగా చేరుకొని అడ్వకేట్ అర్చనాకి తమ సపోర్ట్ తెలుపుతుంటారు. అక్కడంతా మీడియా, పోలీసులతో చాలా హడావిడిగా ఉంటుంది. హైకోర్టు అర్చనా గారి కేసులో ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలుసుకునేందుకు జనాలందరూ బాగా ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. అసలు ఈ అర్చన ఎవరు, అసలు ఆ కేసు ఏంటో తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెనక్కి వెళ్లాల్సిందే. యోగేష్ అనే వ్యక్తికి పరి అనే కూతురుంటుంది. తనకి 7 సంవత్సరాలు. అంతటి చిన్న వయసులోనే పరికి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. ఆ రోగంతో పరి పోరాడి చివరికి ప్రాణాలు కోల్పోద్ది. తన కూతురికి క్యాన్సర్ రావడానికి కారణం పెస్టిసైడ్సే అని మెడికల్ రిపోర్ట్ వస్తుంది. సో ఆ పెస్టిసైడ్స్ని రైతులకి అమ్మిన కంపెనీల మీద, పెస్టిసైడ్స్ ఉపయోగించి పంటలు పండిస్తున్న రైతుల మీద, ఆ పెస్టిసైడ్స్ రైతులకి అమ్మేందుకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ మీద యోగేష్ కేసు పెడతాడు. కానీ ఇలాంటి కేసులు చెల్లవని పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరు. యోగేష్ ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా తిరిగి యోగేష్ మీదనే ఫైర్ అవుతారు. ఇక పోలీసులు చుట్టూ తిరిగి ఉపయోగం లేదని తన కేసుని కోర్టులో వాదించేందుకు యోగేష్ చాలామంది లాయర్స్ని కన్సల్ట్ అవుతాడు. అసలు ఇదేం కేసని లాయర్లు కూడా యోగేష్ని అస్సలు పట్టించుకోరు. ఇక ఏం చేయాలో ఏం అర్థం కాక హోప్లెస్గా ఉన్న సమయంలో అడ్వకేట్ అర్చన యోగేష్ కేసుని టేకప్ చేస్తుంది. కట్ చేస్తే ముంబై హైకోర్టులో సీన్ ఓపెన్ అవుతుంది. అర్చన తన పిటిషన్ని జడ్జిలకు సమర్పించి, నా క్లయింట్ యోగేష్ గారి కూతుర్ని హత్య చేశారు. ఆ హత్యకి కారణం ఈ దేశ రైతులు, పెస్టిసైడ్ కంపెనీస్ మరియు గవర్నమెంట్ కూడా అని అంటది. ఏంటి కామెడీగా ఉందా? ఆ పాప చనిపోయింది క్యాన్సర్ వల్ల, అలాంటిది హత్య అనే అబద్ధం చెప్పి నాటకాలు ఆడుతున్నారా అని అడ్వకేట్ శర్మ అంటాడు. ఆ పాపకి క్యాన్సర్ రావడానికి కారణం తను తిన్న ఆహారంలో పెస్టిసైడ్స్ ఉండడమే. కాబట్టి ఆ పెస్టిసైడ్స్ ఉపయోగించి పంటలు పండించిన రైతులకి పెస్టిసైడ్స్ అమ్మిన కంపెనీలు, వాటిని రైతులకు అమ్మేందుకు అనుమతి ఇచ్చిన ఈ గవర్నమెంట్ కూడా ఆ పాప చావుకి కారణమే. అసలు టెర్రరిస్టులకి రైతులకి తేడా లేకుండా పోయింది. టెర్రరిస్టులు తుపాకులు, బాంబులతో దేశం మీద దాడి చేస్తుంటే రైతులు మాత్రం ఇలాంటి ప్రాణాంతకమైన పెస్టిసైడ్స్ ఉపయోగించి పంటలు పండిస్తూ దేశ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అర్చన సీరియస్ అవుద్ది. రైతుల్ని టెర్రరిస్టులతో పోల్చడంతో శర్మ అర్చన మీద కోప్పడి, ఈ లాయర్ గారు కోర్టులో తప్పుగా మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే రైతుల్ని ఇలా అవమానిస్తుంది? తనని వెంటనే తన మాటల్ని వెనక్కి తీసుకోమని చెప్పండి, లేదంటే తన లైసెన్స్ రద్దు చేయండి అని శర్మ జడ్జిలని కోరతాడు. నేను చెప్పింది అక్షరాల నిజం. ఆ పాప చావుకి కారణం రైతులు, పెస్టిసైడ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ అని సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. అందుకు కాస్త టైం ఇవ్వండి అర్చన జడ్జిలని కోరుద్ది. సో కోర్టు తనకి జూన్ 8 వరకు టైం ఇస్తుంది. అర్చన రైతుల మీద చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అవుతాయి. ప్రతి న్యూస్ ఛానల్ అర్చన గురించే టెలికాస్ట్ చేస్తూ బ్రేకింగ్ న్యూస్లు ఇస్తుంటాయి. అర్చన చేసిన వ్యాఖ్యలు రైతుల మనోభావాల్ని దెబ్బతీయడంతో ప్రతి రాష్ట్రంలోని రైతులందరూ నిరసనలకు దిగుతారు. ఎక్కడ చూసినా అర్చన దిష్టిబొమ్మని తగలబెడుతూ అల్లకల్లోలం సృష్టిస్తారు. ఉన్నట్టుండి ఆ కేసు నేషనల్ ఇష్యూగా మారడంతో శర్మకు బదులుగా వర్ధన్ అగ్నిహోత్రి అనే పవర్ఫుల్ అడ్వకేట్ని ఆరోడ్ నియమిస్తాడు. కట్ చేస్తే జూన్ 8 రానే వస్తుంది. హైకోర్టు బయట జనాలందరూ గుమిగూడి డౌన్ అర్చన అంటూ నిరసనలు తెలియజేస్తుంటారు. వర్ధన్ జడ్జిలతో మాట్లాడుతూ, ఈ భూమి మీద ప్రతిరోజు ఎంతోమంది చనిపోతుంటారు, అలాగని వాళ్ళందరూ ఇలా అర్థం పర్థం లేకుండా కేసులు పెడుతున్నారా? పరికి క్యాన్సర్ రావడం నిజమే. తనని కాపాడుకునేందుకు యోగేష్ తన ఇంటిని అమ్మేసి జాబ్ కూడా మానేసి చాలా డబ్బులు ఖర్చు పెట్టి గట్టిగానే ప్రయత్నించాడు. కానీ బ్యాడ్ లక్, తన టైం అయిపోవడం వల్ల పరి చనిపోయింది. సో యోగేష్ అర్చనతో చేతులు కలిపి ఒక ప్లాన్ ప్రకారమే పెస్టిసైడ్స్ కంపెనీల మీద కేసు పెట్టాడు. తమ కంపెనీలకి చెడ్డ పేరు వస్తుందనే భయంతో వాళ్ళు ఖచ్చితంగా కేసుని సెటిల్ చేసుకునేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారన్న ఉద్దేశంతోనే యోగేష్ అర్చనలు ఈ కేసుని పిటిషన్ని దాఖలు చేశారు. వీళ్ళ వల్ల రైతుల మనోభావాలు దెబ్బతినడమే కాదు, దేశంలో అల్లర్లు చెలరేగి శాంతి భద్రతలకు కూడా ముప్పు వాటిల్లుతుంది. సో మీరు దయచేసి ఈ పిటిషన్ని డిస్మిస్ చేయండి అని అంటాడు. రమాకాంత్ అనే ఎస్ఎస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ని అర్చన బోన్లోకి పిలిచి, మీరు రీసెర్చ్ చేసిన గ్రీన్ రెవల్యూషన్ గురించి జడ్జిలకు చెప్పండి అని అంటది. 1962లో ఇండియా చైనా మధ్య జరిగిన యుద్ధంలో కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, ఇండియా చాలా రంగాల్లో దీనస్థితిలోకి వెళ్తుంది. తినడానికి తిండి లేక జనాలు ఆకలి చావులతో ప్రాణాలు కోల్పోతున్న రోజులవి. ఆ టైంలో జనాల్ని కాపాడేందుకు ఇండియన్ గవర్నమెంట్ గ్రీన్ రెవల్యూషన్ మొదలుపెట్టింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరోపియన్ కంట్రీలు కూడా తమ వ్యాపారాలని సరిగ్గా నడపలేక బాగా ఇబ్బందులు పడుతుంటాయి. అలాంటి టైంలో వాళ్ళకి ఇండియా ఒక వరంలా కనిపిస్తుంది. ఈ యూరోపియన్ కంట్రీలు ఎక్కువగా ఆయుధాలను మాత్రమే తయారు చేస్తుంటాయి. వాళ్ళు ఆయుధాలను తయారు చేసే కెమికల్స్ ద్వారా కృత్రిమ ఎరువులు తయారు చేసి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని పండించేందుకు దేశ రైతులందరూ ఆ కృత్రిమ ఎరువుల్ని ఉపయోగించడం మొదలు పెడతారు. అలా దేశం కరువు నుంచి బయటపడినప్పటికీ ఆ కెమికల్స్ వల్ల ఇలాంటి క్యాన్సర్ వంటి రోగాలు సైడ్ ఎఫెక్ట్స్గా వస్తాయి. ఈ విషయాన్ని రమాకాంత్ జడ్జిలకి వివరిస్తాడు. పరికి ట్రీట్మెంట్ ఇచ్చిన విక్రాంత్ అనే డాక్టర్ని కూడా అర్చన బోన్లోకి పిలుస్తుంది. విక్రాంత్ మాట్లాడుతూ, పరికి క్యాన్సర్ రావడానికి కారణం పెస్టిసైడ్సే.
పరీని టెస్ట్ చేసినప్పుడు తన రక్తంలో పంట పొలాల్లోని పురుగుల్ని చంపేందుకు ఉపయోగించే కెమికల్స్ ఆనవాళ్లు కనిపించాయని చెప్తాడు. మరింత ఎవిడెన్స్ సేకరించేందుకు నాకు కాస్త టైం ఇవ్వండి. ఇది కేవలం ఒక యోగేష్ గారి పిటిషన్ కాదు, దీని మీద మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని అర్చన అంటది. సో కోర్టు తనకి జూన్ 18 వరకు టైం ఇస్తుంది. మరోపక్క యోగేష్కి పరీనే గుర్తొస్తుండడంతో తనకి కనీసం నిద్ర కూడా పట్టదు. అర్చన రాజారాం అనే రైతు దగ్గరికి వెళ్ళి తను పండిస్తున్న పంటల గురించి, తను పంటలు పండించే విధానం గురించి అడిగిద్ది. నిజానికి రాజారాం 2 రకాల పద్ధతులను ఉపయోగించి పంటలు పండిస్తుంటాడు. ఒక పొలంలో పెస్టిసైడ్స్ ఉపయోగించి పంట పండిస్తుంటాడు. తను ఆ పంటని మార్కెట్లో అమ్మి డబ్బులు సంపాదించడం చేస్తుంటాడు. రెండో పొలంలో మాత్రం కేవలం సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించి పంటలు పండిస్తుంటాడు. తను ఆ రెండో పొలంలోని పంటని కేవలం తన ఇంటి సభ్యుల కోసం మాత్రమే పండిస్తుంటాడు. ఎందుకంటే తనకు తెలుసు కెమికల్స్ ఉపయోగించి పండించిన పంటలు ఆరోగ్యానికి అంత మంచివి కాదని. వంట వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా కూరగాయలని పండ్లని కడిగినప్పటికీ ఆ కెమికల్స్ పోయే ఛాన్స్ లేదు. అసలు ఆ పెస్టిసైడ్స్ని రైతులకి అమ్మే ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అర్చన వివరాలు అడగ్గా, మా కంపెనీ వాళ్ళు నెలకి ఇన్ని సేల్స్ జరగాలని మాకు టార్గెట్ ఇస్తారు. సో మేము మా టార్గెట్ రీచ్ అయ్యేందుకు వీలైనన్ని ఎక్కువ సేల్స్ చేయాలి. నిజానికి ఈ ఎరువులు చాలా డేంజర్ అని ఏజెంట్ అంటాడు. కట్ చేస్తే జూన్ 18న కోర్టులో సీన్ ఓపెన్ అవుద్ది. అర్చన రాజారాంని బోన్లోకి పిలిచి తను పంటలు పండించే విధానం గురించి జడ్జిలకి చెప్పిస్తుంది. 1962లో యుద్ధం జరిగి దేశంలో కరువు తాండవం చేస్తున్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఒక ప్రత్యామ్నాయంగా నిలిచింది. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రస్తుత కాలంలో సహజ పద్ధతులతో వ్యవసాయం చేయడమే మంచిది అని అర్చన అంటది. హైకోర్టులో జరుగుతున్న కేసు వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుండడంతో కొంతమంది వ్యాపారులు అగ్రికల్చర్ మినిస్టర్ని మీట్ అవుతారు. మీకెన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం, వెంటనే ఈ కేసుకి ఎండ్ కార్డ్ పడేలా చేయండి అని ఆరోన్ మనీ ఆఫర్ చేస్తాడు. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ మాత్రం, మీరు వ్యాపారం చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది పాత గవర్నమెంట్, ఇప్పుడు ఇది కొత్త గవర్నమెంట్, కొత్త ఇండియా, మాకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని అంటాడు. కట్ చేస్తే పశుసంవర్ధక శాఖ మంత్రిని అర్చన క్వశ్చన్ చేస్తూ, ప్రతిరోజు మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో ఎంత మొత్తంలో పాలు ఉత్పత్తి అవుతున్నాయి, అసలు రోజుకి ఎన్ని లీటర్ల పాలు జనాలకు అవసరం అవుతున్నాయని అంటది. మన రాష్ట్రంలో 7.5 మిలియన్ లీటర్స్, మన దేశంలో 150 మిలియన్ లీటర్స్ ఉత్పత్తి అవుతున్నాయి. కానీ మన రాష్ట్రంలోని ప్రజలు మాత్రం రోజుకి 30 మిలియన్ లీటర్లు, మన దేశ ప్రజలు 650 మిలియన్ లీటర్లు వాడుతున్నారని మంత్రి అంటాడు. అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ప్రజలకు పాలు అవసరం అవుతున్నాయి. మరి ప్రజలందరికీ సరిపడేంత పాలు ఎక్కడ దొరుకుతున్నాయని అర్చన క్వశ్చన్ చేస్తుంది. కానీ మంత్రి మాత్రం ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతాడు. ఇన్ని వాదనలు విన్న తర్వాత జడ్జిలకి విషయమంతా అర్థమై ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు అర్చనతో మాట్లాడుతూ, ఈ కేసుకి సంబంధించిన మరిన్ని వివరాలని 60 రోజుల్లో బెంచ్ ముందు ప్రవేశపెట్టండి. ఈ ఇన్వెస్టిగేషన్లో మీకు హెల్ప్ చేసేందుకు మీరు ఏ ఆఫీసర్నైనా ఎంచుకోవచ్చని అంటారు. సో తన ఇన్వెస్టిగేషన్ కోసం ఐజీ విజయ్ రాథోర్ని అర్చన సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ విజయ్ రాథోర్కి దేశభక్తి చాలా ఎక్కువ అండ్ తను చాలా నిజాయితీ గల ఆఫీసర్. తన నిజాయితీ వల్ల కేవలం 10 సంవత్సరాల సర్వీస్లోనే 60 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. దేశంలో ఉత్పత్తి అయ్యే సహజ సిద్ధమైన పాల కంటే కల్తీతో కూడుకున్న కృత్రిమ పాల ఉత్పత్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కృత్రిమ పాలని ఎక్కువగా పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్లప్పుడు తయారు చేస్తుంటారు. ఒరిజినల్ పాలకి అండ్ ఈ కృత్రిమ పాలకి ఎటువంటి తేడా ఉండదు. చూసేందుకు రెండు ఒకేలా ఉంటాయి. ఈ కృత్రిమ పాలని తీసుకోవడం వల్ల కేవలం క్యాన్సర్ రావడమే కాదు, లివర్, హార్ట్, కిడ్నీలు కూడా పాడైపోతాయి. నా రీసెర్చ్ ప్రకారం మరో 5 నుంచి 10 సంవత్సరాల్లో దాదాపు 80% మంది క్యాన్సర్కి గురవుతారని డాక్టర్ విలాస్ అంటాడు. అది విని అర్చన, విజయ్లు షాక్ అయిపోతారు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. తమ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళిద్దరూ పంజాబ్లోని ఒక గ్రామానికి వెళ్ళగా అక్కడ దాదాపు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధి బారిన పడిన వాళ్ళే. అసలు ఈ పెస్టిసైడ్స్ ఎంత ప్రమాదకరమో చూపించేందుకు అర్చన విజయ్ని బఠిండా నుంచి బికనీర్కి బయలుదేరబోతున్న క్యాన్సర్ ట్రైన్లోకి తీసుకెళ్తుంది. తీరా చూస్తే అందులో దాదాపు ప్రతి ఒక్కరికి ఆ వ్యాధి ఉంటుంది. ఈ కెమికల్స్ మీద, కల్తీ పాల మీద వెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి ట్రైన్లు ప్రతి సిటీ నుంచి బయలుదేరతాయని అర్చన అంటది. కట్ చేస్తే విజయ్ అర్చనతో మాట్లాడుతూ, ఫాదర్ డాటర్ బాండ్ చాలా స్పెషల్గా ఉంటుంది. సో యోగేష్కి తన కూతురి మీద ఉన్న ప్రేమ వల్లే నువ్వు ఈ కేసు టేకప్ చేసావా అని క్యాజువల్గా అడుగుతాడు. నిజానికి పరి ఎవరో కాదు, పరి అర్చన యొక్క కూతురు. అర్చన, యోగేష్ భార్యాభర్తలు. ఇప్పుడు ఈ విషయాన్ని అర్చన చెప్పడంతో విజయ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలన్న విషయం ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. అసలు పరికి ఆ వ్యాధి ఎలా మొదలైందో తెలుసుకునేందుకు విజయ్ అర్చనని డీటెయిల్స్ అడుగుతాడు. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. యోగేష్ భారత సైన్యంలో మేజర్గా దేశానికి సేవ చేస్తుంటాడు. తను టెర్రరిస్టుల మీద చేసిన వీరోచిత పోరాటానికి గాను శౌర్యచక్ర మెడల్ కూడా వస్తుంది. పరికి తన నాన్న అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ తన నాన్నతోనే ఉండాలనుకుంటుంది. కానీ యోగేష్ భారత సైన్యంలో మేజర్ కదా, సో తను చాలా రేర్గా ఇంటికి వస్తుంటాడు. కట్ చేస్తే పరికి ఒకరోజు జ్వరం వస్తుంది. సెలవులు పూర్తవడంతో యోగేష్ అదే రోజు డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది నార్మల్ జ్వరమేలే, పరీని నేను చూసుకుంటా, నువ్వు దిగులు పడకుండా డ్యూటీకి వెళ్ళు అని అర్చన అంటది. సో యోగేష్ పరికి బాయ్ చెప్పి ఇంటి నుంచి బయలుదేరతాడు.
అర్చన పరీని హాస్పిటల్కి తీసుకెళ్లగా డాక్టర్ విక్రాంత్ పరీకి టెస్టులు చేసి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. బ్లడ్ రిపోర్ట్ ఇంకా రాలేదు, అది వచ్చిన వెంటనే ఫోన్ చేసి చెప్తా అని విక్రాంత్ అనడంతో అర్చన పరీని తీసుకుని ఇంటికి వస్తుంది. మరోపక్క యోగేష్ డ్యూటీకి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కుతాడు. ఆ టైంలో విక్రాంత్ తనకి ఫోన్ చేసి పరీకి క్యాన్సర్ ఉంది, ప్రస్తుతం అది 3వ స్టేజ్లో ఉందని అంటాడు. అది విని యోగేష్ షాక్ అయిపోతాడు. తను డ్యూటీకి కూడా వెళ్లకుండా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. తన నాన్న ఇంటికి రావడంతో పరీ చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మేబీ యోగేష్ పరీని మిస్ అయ్యాడేమో, అందుకే ఇంటికి వచ్చాడని అందరూ అనుకుంటారు. కట్ చేస్తే రాత్రిపూట అందరూ నిద్రపోతుండగా యోగేష్ పరీ వైపు చూస్తూ బాధతో ఏడుస్తుంటాడు. ఆ శబ్దానికి అర్చన నిద్ర నుంచి మేల్కొని ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావని కంగారు పడుద్ది. ఇక యోగేష్ నిజాన్ని దాచలేక పరీకి వచ్చిన వ్యాధి గురించి చెప్పేస్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, మన కూతురికి ఆ వ్యాధి రావడం ఏంటి, తను చాలా చిన్నపిల్ల అని అర్చన బోరున ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ యోగేష్తో మాట్లాడుతూ పెస్టిసైడ్స్లో ఉండే కెమికల్స్ చాలా ప్రమాదకరం. వాటితో పండించిన పంటలు, కూరగాయలు, పండ్లు తిన్నప్పుడు ఆ కెమికల్స్ మన బాడీలోకి వెళ్తాయి. వాటి వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఆ వ్యాధి బారిన పడుతున్నారు. మొదట మనం పరీకి కీమోథెరపీ చేద్దాం, ఇది 2 వారాలకు ఒకసారి చొప్పున 2 నెలల పాటు చేయాలని అంటాడు. అందుకు యోగేష్ కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే పరీకి కీమోథెరపీ కంప్లీట్ అయిపోద్ది. రోజులు గడిచిపోతాయి. ఇంకా పరీ ఆరోగ్యం దయనీయ స్థితిలోనే ఉంటుంది. తమ కూతుర్ని ఆ కండిషన్లో చూడలేక అర్చన, యోగేష్ చాలా బాధపడతారు. డాక్టర్ యోగేష్తో మాట్లాడుతూ పరీకి గనక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశామంటే తన ప్రాణానికి ఎటువంటి హాని ఉండదు. తనకు వ్యాధి నయం చేసేందుకు మనకిప్పుడున్న మార్గం అదొక్కటే. కాకపోతే ఇది డబ్బుతో కూడుకున్న విషయం. ఈ ఆపరేషన్కి దాదాపు 70 నుంచి 80 లక్షలు ఖర్చు అవుతాయని అంటాడు. మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా వెంటనే ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి, డబ్బుల గురించి నేను చూసుకుంటా అని యోగేష్ అంటాడు. తమ కూతుర్ని కాపాడుకునేందుకు యోగేష్ తమ ఇంటిని, భూమిని అమ్మేసి ఒక పాత ఇంటికి షిఫ్ట్ అవుతాడు. ఆ టైంలో యోగేష్కి సైన్యం నుంచి కాల్ వస్తుంది. ఒక సైనికుడికి దేశం తర్వాతని కుటుంబం. నువ్వు డ్యూటీకి వచ్చి సంవత్సరమైంది, ఇక నేను నీకు హెల్ప్ చేయలేను. 1 నెల రోజుల్లో గనక డ్యూటీలో జాయిన్ అవ్వకపోతే నీ జాబ్ పోద్ది అని ఆఫీసర్ అంటాడు. ప్రస్తుత పరిస్థితిలో నా కూతురికి నేను అవసరం, నన్ను క్షమించండి, నేను నా జాబ్కి రిజైన్ చేస్తున్నా అని చెప్పి యోగేష్ ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే పరీకి విజయవంతంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇక పరీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులు అలా గడిచిపోతాయి. ఒకరోజు పరీ ఆడుకుంటుండగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోద్ది. తీరా చూస్తే తనకి ఫుల్లుగా జ్వరం వచ్చుంటుంది. సో తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ పరీని టెస్ట్ చేసి పరీ పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉందని అంటాడు. ఆల్రెడీ ఆపరేషన్ సక్సెస్ అయిందిగా, మరి పరీకి క్యాన్సర్ ఇంకా నయం అవ్వలేదా, నా దగ్గర అసలు డబ్బులు కూడా లేవు, నా కూతుర్ని ఎలా బ్రతికించుకోవాలని యోగేష్ బాధపడతాడు. అప్పుడు డాక్టర్ ముంబైలోని గవర్నమెంట్ కోటా హాస్పిటల్కి పరీని తీసుకెళ్ళు, అక్కడైతే ఎటువంటి ఖర్చు లేకుండా పరీకి ట్రీట్మెంట్ చేస్తారు. కాకపోతే అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, దానికి తోడు అక్కడ పేషెంట్స్ కూడా ఎక్కువగా ఉంటారని డాక్టర్ అంటాడు. ఏదేమైనా నాకు నా కూతురు ప్రాణాలే ముఖ్యమని చెప్పి యోగేష్ పరీని తీసుకుని ముంబైలోని కోటా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తాడు. ఆ హాస్పిటల్లో ఎక్కడ చూసినా పేషెంట్స్ ఉంటారు. కనీసం అక్కడ పేషెంట్స్కి బెడ్స్ కూడా ఉండవు. యోగేష్ ఆ జనాలందరినీ దాటుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీని చూపిస్తాడు. ఆమె పరీని చెకప్ చేసి మీ కూతురికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి నర్స్ని పిలుస్తుంది. నర్స్ పరీకి ఒక ఇంజెక్షన్ వేసి సెలైన్ బాటిల్ పెట్టిద్ది. అక్కడ కనీసం సెలైన్ బాటిల్ ఉంచేందుకు స్టాండ్ కూడా లేకపోవడంతో యోగేష్ ఆ బాటిల్ని చేత్తోనే పట్టుకుంటాడు. తమ ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారం పాడవడం అండ్ తమ దగ్గర అంతగా డబ్బులు కూడా లేకపోవడంతో వాళ్ళు ఆకలితో చాలా ఇబ్బంది పడతారు. కట్ చేస్తే పరీకి రాత్రిపూట విపరీతమైన జ్వరం వస్తుంది. యోగేష్ పరీని ఎత్తుకుని కంగారుగా డాక్టర్ కోసం పరిగెడతాడు. కానీ ఆ టైంలో డాక్టర్ ఉండదు. మీరు బయట వెయిట్ చేయండి, నేను మెడిసిన్ తీసుకొస్తా అని నర్స్ అంటది. సో యోగేష్ పరీని పడుకోబెట్టి నర్స్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఆ క్షణం యోగేష్ తమ సిచ్యువేషన్ని తెలుసుకుని చాలా బాధపడతాడు. మరుసటి రోజు ఉదయం యోగేష్ నిద్రలేచే సమయానికి పరీ చనిపోయి ఉంటుంది. అది చూసి తన గుండెలు పెక్కటిల్లేలా ఏడుస్తాడు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న మిగతా జనాలు యోగేష్ని ఓదారుస్తారు. ఆ తర్వాత పరీ బాడీని తీసుకుని యోగేష్ ఇంటికొస్తాడు. పరీ ఇక లేదని తెలిసి అర్చన కూడా చాలా ఏడుస్తుంది. ఇక స్టోరీ ప్రజెంట్కి వచ్చేస్తుంది. అలా పరీ చనిపోయినప్పటి నుంచి అంటే గత 5 సంవత్సరాల నుంచి యోగేష్ న్యాయం కోసం స్టేషన్ల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతాడు. అలా చివరికి అర్చన తన కేసుని టేకప్ చేస్తుంది. కట్ చేస్తే మరిన్ని సాక్ష్యాధారాల్ని పోగు చేసేందుకు అర్చన, విజయ్ కేరళలోని కేసర్గఢ్కి వెళ్తారు. ఆ ప్రాంతంలో దాదాపు 6 నుంచి 7 వేల మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఆ ప్రాంతంలో క్యాషు పొలాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పొలాలకి హెలికాప్టర్స్ ద్వారా పెస్టిసైడ్స్ని స్ప్రే చేస్తుంటారు. ఆ కెమికల్స్ చాలా డేంజరస్. సో పెస్టిసైడ్స్ని స్ప్రే చేసిన తర్వాత ఓ 15 రోజుల పాటు ఎవరు ఆ ఏరియా వైపు వెళ్లరు. గత 30 సంవత్సరాలుగా ఇలాగే జరుగుతుంటుంది. అలా ఆ కెమికల్స్ వల్ల ఆ ప్రాంతంలోని జనాలందరూ వేల సంఖ్యలో క్యాన్సర్ బారిన పడతారు. అది చూసిన అర్చన, విజయ్ షాక్ అయిపోతారు. కట్ చేస్తే కోర్టు తమకిచ్చిన 60 రోజుల సమయం పూర్తవుద్ది. జనాలందరూ అర్చన చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకుని తనకి సపోర్టుగా కోర్టు దగ్గరికి వస్తారు. అసలు ఈ కేసులో కోర్టు ఎటువంటి తీర్పిస్తుందో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.
ఐజీ విజయ్ జడ్జిలకి ఎవిడెన్స్ అండ్ ఫొటోస్ ఇచ్చి మీరు చెప్పిన ప్రకారం ఎటువంటి పక్షపాతం లేకుండా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశా. పరీ చావుకి కారణం ఈ దేశ రైతులు, పెస్టిసైడ్ కంపెనీలు, అలాగే మన ప్రభుత్వం కూడా. ఇది కేవలం యోగేష్ యొక్క కేసు కాదు, ఇది మన దేశ ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయమని అంటాడు. వర్ధన్ జడ్జిలతో మాట్లాడుతూ ఇది అర్చన గారి మొదటి కేసు. సో తను మొదటి కేసుకే పాపులర్ అయ్యి ఫేమ్ సంపాదించేందుకు ఒక ప్లాన్ ప్రకారమే ఈ కేసుని టేకప్ చేసిందని అంటాడు. అర్చన వర్ధన్పై కోప్పడి ఇదంతా నేను నా కోసం చేయలేదు, పరీకి న్యాయం కోసం, ఈ దేశ ప్రజల కోసం చేశాను. పరీ ఎవరో కాదు, తను నా కూతురే, ఈ యోగేష్ నా భర్త అని అంటది. అది విని అందరూ షాక్ అయిపోతారు. పరీ చనిపోయినప్పటి నుంచి యోగేష్ చాలా వరకు మౌనంగానే ఉంటున్నాడు. గత 5 సంవత్సరాలలో తను హ్యాపీగా ఉన్న క్షణం ఒక్కటి కూడా లేదు. పరీకి న్యాయం దక్కేలా చేయడమే యోగేష్ యొక్క లక్ష్యమని అర్చన అంటది. అప్పుడు యోగేష్ నిలబడి నేనొక ఆర్మీ పర్సన్ని, నా దేశం నాకు తల్లితో సమానం. బయట వ్యక్తులు ఎవరైనా మన దేశానికి ఆపద తలపెట్టాలని చూస్తే మేము వాళ్ళ అంతు చూస్తాం. కానీ ఇక్కడేమో మన దేశ రైతులే మన ప్రజలకి ఆపద తెస్తున్నారు. గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇది కేవలం నా ఒక్కడి సమస్య కాదు, ఇది మన దేశ సమస్య. ఇది ఇలాగే కొనసాగితే దేశం నాశనం అయిపోతుంది. మా మాటలు రైతుల మనోభావాలను దెబ్బతీస్తే మమ్మల్ని క్షమించండి అని అంటాడు. యోగేష్ మాటలకి జనాలందరూ ఆలోచనలో పడిపోతారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది. ఇలాంటి సమస్యని అందరి దృష్టికి తెచ్చినందుకు జడ్జి యోగేష్కి కృతజ్ఞతలు చెప్తాడు. అలాగే తన కూతురు చనిపోయిన బాధలో ఉండి కూడా అర్చన ఎక్కడ తగ్గకుండా సమస్య గురించి పోరాడినందుకు జడ్జి తన ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. పెస్టిసైడ్స్ని వాడడం పూర్తిగా ఆపేసిన మొదటి రాష్ట్రం సిక్కిం. మిగతా రాష్ట్రాలన్నీ సిక్కింని చూసి నేర్చుకోవాలి. అసలింతటి ప్రమాదకరమైన కెమికల్స్ని వాడడం పూర్తిగా ఆపేయాలి. గ్రీన్ రెవల్యూషన్ ప్లేస్లో ఆర్గానిక్ ఫార్మింగ్ని డెవలప్ చేయాలి. అందుకు తగ్గట్టుగా గవర్నమెంట్ అడుగులు వేసి చర్యలు తీసుకోవాలని జడ్జి గారు కోర్టు తరపున గవర్నమెంట్కి ఆర్డర్ వేస్తాడు. అలాగే యోగేష్ని తిరిగి సైన్యంలోకి తీసుకోవాలని జడ్జి గారు గవర్నమెంట్కి విన్నపిస్తాడు. చివరికి న్యాయం గెలవడంతో యోగేష్, అర్చన ఒకరినొకరు హగ్ చేసుకుని ఆనంద బాష్పాలు కారుస్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.